పల్లెల్లో పంచాయతీ ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం మనం చండూరు మండలం బంగారిగడ్డలో ఉన్నాం. బంగారిగడ్డ గ్రామ పంచాయతీ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇటీవల కాలంలో వేలంపాట వేసి ఏకగ్రీవమాన్ని కూడా వార్తల్లోకి ఎక్కింది. 73 లక్షలకు వేలంపాటను కూడా జరగడం జరిగింది. కానీ ఇక్కడ గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేయడం అంతా కూడా ఇప్పుడు ఏకగ్రీవం కాదు. ఎన్నికల బరిలో ఉన్నారు. 7 అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కూడా సిపిఐ నుంచి పోటీ చేసిన వారు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడంతో ఇప్పుడు అందరి దృష్టి కూడా బంగారిగడ్డపై ఉంది. బంగారిగడ్డ గ్రామ పంచాయతీలో హోరాహోరీగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి పల్లె రాధిక వెంకన్న సిపిఐ అభ్యర్థిగా బలపరిచినటువంటి అభ్యర్థిగా కూడా పోటీలో ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా గ్రామంలో ముందుగానే చెప్పడం జరిగింది. అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి ఎవరైతే అభ్యర్థిని సూచిస్తారో వారిని సర్పంచ్ అభ్యర్థిగా కూడా ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అంతా కూడా చూస్తున్నాం. వీరికి తోడుగా మండల నాయకులు కూడా అంతా వచ్చి ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో మాట్లాడికి సర్పంచి అభ్యర్థి పల్లె రాధిక వెంకన్న ఉన్నారు. చెప్పండమ్మా, మీకు బంగారుగడ్డ నుంచి మీరు పోటీ చేస్తున్నారు. మీకు ఏ గుర్తు వచ్చింది? మీకు ఎవరెవరు మద్దతు తెలుపుతున్నారు? అంతా గడప గడపకు వెళ్తున్నారు కదా, ఏమని చెప్తున్నారు? మాకు బ్యాట్ గుర్తు సర్పంచ్కి సిపిఐ పార్టీ కూడా మాకు సపోర్ట్ చేస్తుంది. రాజగోపాల్ గారు మాకు అండదండ కూడా చేస్తారు. ఎట్లా ఉంది ఊర్లో? మీరు అంతా కూడా ప్రచారానికి వెళ్తున్నారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు? మీరు ఓకే మీరు గెలుస్తారని చెప్తున్నారు. వాళ్ళు గెలిపిస్తాము. రాజగోపాల్ సార్ మాకు ఏమైనా పనులు అయితే మమ్మల్ని గెలిపిస్తామని చెప్తున్నారు. అధికార పార్టీ గెలిస్తే మాకు పనులు అయితే సార్ ఏ పనైనా ముందుకు వచ్చి చేస్తారని అంటున్నారు. అదేవిధంగా మండల నాయకులు కూడా మొత్తం అంతా కూడా పోటీ వారికి మద్దతుగా తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఎలా ఉంది? మీరంతా కూడా మద్దతుగా వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తారు, ఎలా ఉంది? పల్ల రాధిక గారు అలా వెంకన్న ఇంతకుముందు గతంలో ఎంపీటీసీ చేసిండు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు. రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఖచ్చితంగా బంగారగడ్డ అభివృద్ధి చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతుంది. పూర్తి సహకారాలు రాజగోపాల్ రెడ్డి సహకారాలు ఉన్నాయి కాబట్టి రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి చేస్తానని జనం కూడా నమ్ముతున్నారు కాబట్టి రాధికని ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి కూడా గ్రామస్తులు ప్రజలు అందరూ సిపిఐ మద్దతుతోటి ఖచ్చితంగా గెలుస్తుంది. చాలా చాలా మంచిగా ఉంది స్పందన పబ్లిక్లో. రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి చేస్తుండు కాబట్టి సొంత నిధులు పెట్టి కూడా కొంత చేస్తుండు. కొంతగా చాలామందికి కంటి ఆపరేషన్లు కావచ్చు, పిల్లల చదువులకు కావచ్చు, బెల్ట్ షాపులు విషయం కావచ్చు, అన్నిటితోటి రాజగోపాల్ రెడ్డి మీద పూర్తి నమ్మకం ప్రజలలో మునుగోడు ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి మండలంలో 19 గ్రామ పంచాయతీల్లో ఒక గ్రామ పంచాయతీ ఏకగ్రీవం కావడం జరిగింది. తర్వాత 18 గ్రామ పంచాయతీలు కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరుగుతుంది. అది 100% నిజం. కొంతమంది మేము కూడా గెలిస్తే కాంగ్రెస్లోకే పోతామని చెప్తున్నారు. నమ్మొద్దు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అభ్యర్థులు గెలుస్తారు, దాంట్లో ఏం లేదు. ఇక్కడ కూడా ఇండిపెండెంట్గా చేసిన కాంగ్రెస్ నుంచి చేసిన అతను సస్పెండ్ చేయడం జరిగింది. అతను ఎవరు కూడా నమ్మొద్దు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి పల్లె వెంకన్న రాధికని బలపరిచిండు, సిపిఐ బలపరిచిండు. ఈ రాధికకే చేయాలని కూడా మేము కోరుతున్నాం. ఎలా ఉంది? మంచిగా ఉంది బంగారేట్లో. మరి మీరు అన్నట్టు 73,000కు ఏకగ్రీవమైన 73 లక్షలకు ఏకగ్రీవమైన సందర్భంలో అది క్యాన్సిల్ అయింది. ఇప్పటికైనా రాజగోపాల్ రెడ్డి సార్ ఒకటే అంటుండు, మరి ఈ యొక్క బంగారేట్లో కనకదుర్గమ్మ దేవాలయం వేలంపాట ద్వారా కాదు, ఎవరో కాదు, అది మనమే కట్టిద్దాం, నేనే కట్టిస్తాను రాజగోపాల్ రెడ్డి సారు హామీ ఇవ్వడం జరుగుతున్నది. ఈ బంగారెడ్డ బిగ్ టీవీ తరపు నుంచి బంగారెడ్డ ప్రజలందరూ కూడా తెలియజేయండి ఏంటంటే కనకదుర్గమ్మ గుడి రాజగోపాల్ రెడ్డి సార్ దగ్గరుండి కట్టిస్తానని కూడా శపథం చేస్తున్నాము. కనుక పల్లె రాధిక వెంకన్న గారి బ్యాట్ గుర్తు మీద ఓటు వేసి వారిని గెలిపించి ఈ బంగారుగడ్డ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుచున్నాం. ప్రజలలో కూడా మంచి స్పందన ఉంది. మొన్నటిదాకా ఏదో ఏకగ్రీవం అది అని ఉన్నది, కానీ అటువంటిది ఏం లేదు. పల్లెంకన్న ప్రజల మనిషి, ప్రజల మనిషి, 24 గంటలు ప్రజా సేవ చేసే వ్యక్తి. చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాడు, ఎంపీటీసీగా ఉన్నాడు. ఎంపీటీసీగా ఉండి కూడా బంగారెడ్డి అభివృద్ధికి ఎంతో తోడ్పడిండు. ఇప్పుడు సర్పంచ్ అయితే 24 గంటలు ప్రజాసేవకుడిగా బంగారెడ్డకు చేదోడు వాదోడు ఉంటాడని మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా ప్రజలు కూడా అదేవిధంగా నమ్ముతున్నారు. ఖచ్చితంగా బ్యాట్ గుర్తు మీద ఓటేసి పల్లె రాధికను గెలిపిస్తారని మేము భావిస్తున్నాం. ఈ బంగారుగడ్డకు రాజగోపాల్ రెడ్డి సార్ నాకు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. మేము గత 2 రోజులుగా నేను గ్రామంలో ప్రతి గడప గడప తిరుగుతున్నాను. సమస్యల మీద కూడా కొంచెం అవగాహనతోనే తిరగడం జరిగింది. అక్కడ ప్రతి ఒక్క ఇంటికి పోతే ఇక్కడ అంత సమన్వయంతో ఉన్నారు. ఏకగ్రీవంగా జరిగిన ఈ ఏదైతే టెంపుల్ గురించి అని ఏకగ్రీవం చేసినామని చెప్తున్నారో
ఒక ముస్లిం అనే అతను 73 లక్షలకు వాడిరు. అది ఇంటర్నల్గా ఏంటంటే కొంచెం కాంట్రవర్సీ అయిన సందర్భంలో ఇది క్యాన్సిల్ కావడం జరిగింది. ఒకరు పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. అదే విషయాన్ని రాజగోపాల్ రెడ్డి సార్ దృష్టికి తీసుకెళ్తే అభివృద్ధితో పాటు ఈ కనకదుర్గమ్మ గుడిని కూడా మనమే అభివృద్ధి చేస్తాము, ఖచ్చితంగా గ్రామ ప్రజలందరికీ చెప్పండి, మేము ఇక్కడ టెంపుల్ని కూడా మనమే 100% మీరు ఏది ప్రజల సహకారంతోనే మనం నిర్మించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మీరు సమాచారం తీసుకుపోవాల్సింది ఏంటంటే గుడి అభివృద్ధి చేస్తాము, గ్రామం అభివృద్ధి చేస్తాము, పల్లె రాధికని ఏకగ్రీవంగా ఎట్లయితే గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకుర్రో అదేవిధంగా బంపర్ మెజార్టీతోని తనని గెలిపించి నా దగ్గరికి తీసుకురావాలని కోరడం జరిగింది సారు. మేము ఇక్కడ తిరుగుతుంటే కూడా ప్రతి ప్రజలు ఒక నాయకులు 2-3 ఏదో నేను కూడా కాంగ్రెస్ అని చెప్తున్నారు, కానీ ప్రజలు ఎవరు బంగారుగడ్డ ప్రజలు ఆ విషయాలను ఎవరు నమ్మొద్దు. రాజగోపాల్ రెడ్డి సారు పల్లె రాధిక వెంకన్న గారి వెనకాల ఉన్నారు. ఖచ్చితంగా గ్రామానికి 100కు 100% అభివృద్ధితో పాటు వాళ్ళకున్న కోరిక ఏంటంటే ఎన్నో 30 ఏళ్ళ నుంచి ఆ గుడి అవుతలేదని ఒక కోరిక ఉంది. ఆ కోరికను కూడా సఫలం చేసేందుకు కూడా ఆ కమిటీకి కూడా ఒక సూచనలు చేయడం జరిగింది. వాళ్ళని తీసుకుపోయి ఆ విషయంలో కూడా నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను ఇక్కడ. వాళ్ళని తీసుకుపోయి ఆ గుడి అభివృద్ధికి కూడా సార్తో మాట్లాడి సహకరించి వాళ్ళకి ఆ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు ఈ బిగ్ టీవీ తరపున మేము కోరుకునేది ఒక్కటే, మీరందరూ ఏకదాటిపై పల్లె రాధిక వెంకన్న బ్యాట్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మీకున్న కోరిక కనకదుర్గమ్మ గుడిని మీరు నిర్మించుకోవాలని మనస్ఫూర్తిగా చేతులు జోడించి దండం పెట్టి మీకు చెప్తున్నాను. మీరు ఎవరి మాటలు నమ్మొద్దు. ఈ విషయాన్ని మీరు గ్రహించి వాళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా కమ్యూనిస్టు నుంచి కూడా మీరు పోటీలో ఉన్నప్పటికీ కూడా మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నటువంటి ఏం చెప్తారు? బంగారెడ్డ గ్రామంలో స్టేట్ వైజ్గా ఒక హాట్ టాపిక్ అయింది కాబట్టి ఇక్కడున్న రాజకీయ సమీకరణల దృష్ట్యా మేము బంగారెడ్డ గ్రామంలో పల్లె రాధిక వెంకన్న గారి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని మా గ్రామ శాఖ మరియు మా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారు అలాగే పల్లా వెంకరెడ్డి గారు సూచించారు. ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. మీరు అక్కడ ఆ ట్రాప్లో మీరు పడకండి. ఎవరైతే అభివృద్ధి కోసం పనిచేస్తారో ఆ అభివృద్ధి కోసం చేసే వ్యక్తులు మాత్రం ఎంచుకోండి అని చెప్తే మేము కూడా క్యాండిడేట్గా ఉన్నాం ఇక్కడ బంగారెడ్డ గ్రామంలో. అయినా కానీ మేము ఉపసంహరించుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మేము పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నాం. గ్రామంలో ప్రతి గడప కూడా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో అందరూ కూడా కలిసిపోయారు కాబట్టి మేము విజయం నల్లేరు మీద నడికే అనుకుంటున్నాం. అందరూ గ్రామ ప్రజలందరూ కూడా దీన్ని గ్రహిస్తారని కోరుకుంటున్నాను. చండూరు మండలంలో ఒక మేజర్ గ్రామ పంచాయతీగా ఇప్పుడు రూరల్ ప్రాంతంలో బంగారుగడ్డ ఉంది. ఆ బంగారుగడ్డలో పల్లె వెంకన్న గారు అంటే ఇప్పుడు సర్పంచ్ క్యాండిడేట్ వాళ్ళ భర్త కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ నుంచి దీర్ఘకాలికంగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారు. అందులోనూ వాళ్ళు ముఖ్యంగా ఎప్పుడు కూడా ఇక్కడున్న ప్రాంత ప్రజలకు ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎంపీడీఓ ఆఫీస్లో కానీ గ్రామ పంచాయతీలో కానీ ఆర్డీఓ ఆఫీస్లో కానీ ఏ రకమైన సేవలు అందించాలని ఆయన పదవిలో ఉన్నా లేకుండా కానీ పనిచేసే వ్యక్తి పల్లె వెంకన్న. ఆయన కుటుంబం నుంచి ఈరోజు వాళ్ళ భార్య రాధిక గారు నిల్చుంటున్నారు. వాళ్ళిద్దరూ ఉన్నతంగా చదువుకొని ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు. రాజకీయ నాయకులు కానీ వ్యాపారస్తులు కాదు వాళ్ళు. రాజకీయ నాయకుడు ఉంటేనే ప్రజలకు అభివృద్ధి చెందుతుంది. ఆయనకి ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి శిష్యుడు అనేది మార్క్ అనేది మున్గోడు నియోజకవర్గంలో ఉంది. అంత సన్నిహితం ఉన్నటువంటి రేపు పొద్దున కాబోయే మినిస్టర్ అనేటువంటి మా రాజన్న అనుచరుడుగా ఉన్నటువంటి పల్లెంకన్న గారు ఈ గ్రామ పంచాయతీకి చండూరు రూరల్లో ఉన్న వన్ ఆఫ్ ది మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా రాధిక గారు గెలిస్తే ఈ వేరే ఊరోళ్ళకి బయట వాళ్ళకి న్యాయం జరగదు, బంగారుగడ్డ వాసులకి న్యాయం జరుగుతుంది. మీకు ఇక్కడ కావాల్సిన మౌలిక వసతులు రోడ్లే కానీ డ్రైనేజ్లే కానీ విద్యా వ్యవస్థలే కానీ అన్ని మంచి మెరుగు జరుగుతాయి. దాంతోపాటు దైవ అనుకూలం కూడా మా రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు మీ కనకదుర్గమ్మ గుడి కూడా ఆలయం కూడా నిర్మాణం చేపడుతుంది. మీరందరూ కూడా ఏం ఆలోచించకుండా ఒకసారి ఆలోచించండి. పల్లె వెంకన్న గదల్లో మనకు సహాయం చేసిందా చేయలేదా, ఏదైనా పని ఉంటే వచ్చినా రాలేదా, సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటే చేయించినా లేదా, హాస్పిటల్లో ఉంటే పని ఉంటే చేసినా చేయలేదా, ఇవన్నీ అనాలిసిస్ చేసుకోండి. ఒక్కసారి అనాలిసిస్ చేసుకొని పల్లె వెంకన్న రాధిక ఇద్దరు దంపతులు మన గ్రామానికి వాళ్ళు యూటిలైజ్ అవుతారు, ఉపయోగపడతారు, మన గ్రామాన్ని మెరుగైన గ్రామంగా తీర్చిదిద్దుతారని నమ్మకం మీకు అందరు కలిగించుకోవాల్సిందే. కలిగించుకొని మీరు ఏ మాత్రం ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి పల్లె రాధిక వెంకన్న గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించి రాజగోపాల్ రెడ్డి గారి ఆశీస్సులతో చండూరు రూరల్లో ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి బంగారుగడ్డను అందంగా తీర్చిదిద్దే బాధ్యత పల్లె రాధిక గారిది. అదేవిధంగా మాజీ ఎంపీడీసీ ఉన్నారు, చెప్పండి. గ్రామంలో మీరు గతంలో మాజీ ఎంపీడీసీగా అమ్మ పనిచేయడం జరిగింది, ఎలా ఉండబోతుంది ఇప్పుడు? అంటే బంగారుగడ్డ గ్రామానికి సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి పల్లా రాధిక వెంకన్న గారు రాజగోపాల్ రెడ్డి ముఖ్య అనుచరుడు. బంగారుగడ్డ చరిత్రలో కాంగ్రెస్ కమ్యూనిస్టు అలయన్స్లో ఓడిపోయిన దాకా లేదు. మాకు ఈ విజయం అనేది సునాయాసం అయిపోయింది. మాకు కమ్యూనిస్టు కాంగ్రెస్ అలయన్స్లో
ఎవరు కూడా అవతల వ్యక్తులు కాంగ్రెస్ అని చెప్పుకునే వ్యక్తులు ఎవరు కూడా నమ్మట్లేరు. మాకు బలమైన హామీ ఇప్పుడే మా ఇన్ఛార్జ్ గారు ఒక మాట చెప్పారు. మాకు పెద్ద టాస్క్ ఉండే మా బంగారుగడ్డ ఆలయం దుర్గమాత ఆలయం గురించి దాని చొరవ తీసుకున్నందుకు ప్రత్యేకంగా మా బంగారుగడ్డ తరపు నుంచి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆలయ నిర్మాణానికి పూర్తి సహకారం దొరికినందుకు కూడా మేము కూడా సంతోషిస్తూ మా గ్రామ పక్షాన రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఎన్నిక అనేది మా కమ్యూనిస్ట్ కాంగ్రెస్ కలయికతో మాత్రమే విజయం జరిగిపోయిందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ బంగారుగడ్డ గ్రామంలో దాదాపు ఈరోజు పల్లె రాధిక గెలుపు దిశగా పయనించడమే కాదు, గెలుపు ఖాయమైపోయింది. కాకుంటే కొంతమంది నాయకులు మనస్పర్ధలతోని కాంగ్రెస్ పార్టీ నేను అని చెప్పి ఏదో చేస్తున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి ఎవరికైతే టికెట్ ఖరారు చేసిరో వారికి ఈ గ్రామ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఏకగ్రీవం చేసిరని చెప్పి అంటున్నారు. కానీ ఏకగ్రీవం అనేది డబ్బులతో కొనిపించేది కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓట్లేస్తే ఎన్నిక కాబడి ఈ గ్రామంలో మేము పేద ప్రజలకు కానీ ఈ గ్రామ మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ పల్లె వెంకన్న రాధిక గారు అందుబాటులో ఉండి, భార్యాభర్తలు కూడా మంచి చదువుకున్న వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ముందుకు వస్తున్నారు. వీళ్ళ గెలుపు ఖాయమైందని నేను విశ్వసిస్తున్నాను. తప్పకుండా గెలుపు సాధ్యమవుతుంది. రైట్, చూడొచ్చు మొత్తం మీద బంగారుగడ్డ గ్రామం చూస్తున్నాం. బంగారుగడ్డలో హోరాహోరీగా ప్రచారం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో బంగారుగడ్డ గ్రామం కూడా 73 లక్షల రూపాయలకు వేలంపాట వేసాం, ఏకగ్రీవం అయ్యేటట్టు కూడా చాలా వరకు చూడడం జరిగింది, ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ కొంతమంది అధికారులకు ఫిర్యాదు చేయడం ఆ ఏకగ్రీవ ఆగిపోయింది. అదేవిధంగా అంతా కూడా పోటీలో ఉన్నటువంటి కమ్యూనిస్టు కూడా పోటీ నుంచి తప్పుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా పల్లె వెంకన్న రాధిక ఎవరైతే ఉన్నారో వారికే మద్దతు ఇస్తుంది. ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతాం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కానుకగా అందిస్తామని కూడా సిపిఐ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.